బోనస్ లేదు గీనస్ లేదు అంత బోగస్ ముచ్చట్నే అని చెప్తానే ఉన్నారు మన బీఆర్ఎస్ లీడర్లు. అన్నట్టే అయింది ఇప్పుడు. సన్నోడ్లకు మాత్రమే ఇస్తారట 500 బోనసు, అది కూడా వచ్చే పంట సీజన్లకేనట. చూడురిగా సక్కదనాల చేయి పార్టీ సర్కారోళ్ళు చెప్పిన బోగస్ ముచ్చటేందో. అయిపోయి దూద్ కా దూద్ పానీ కా పానీ, ఓడెక్కేదాకా ఓడమల్లన, ఓడ దిగంగానే బోడమల్లన. ఓట్ల ముందొక మాట, ఓట్లు వచ్చినాక ఇంకో మాట. నాలుక మడత పెడుతున్నారు, తెడ్లు చూపెడుతున్నారు లా హస్తంపాటి సర్కారోళ్ళు. మొదలు వండిన ప్రతి క్వింటాల్కు 500 బోనస్ కట్టిస్తామని ఊకదంపుడు మాటలు ఉద్దర మాటలు చెప్పే కదా. కానీ ఇప్పుడు మాట దిప్పేసిరు, సన్నొడ్లకే బోనస్ ఇస్తారట. అది కూడా వచ్చే సీజన్ కేలట, దొడ్డు వడ్లకు బోనస్ లేదట. ప్రతి రైతన్నకు, సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ఇన్నరా ఏమన్నాడో గౌరవ మంత్రి గారు? దొడ్లు వడ్లకు బోనస్ ఇచ్చే ముచ్చటే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిండు. నిన్నటి సోమవారం నాడు పెట్టిన క్యాబినెట్ మీటింగ్ లా ఈ నిర్ణయం తీసుకున్నారట సర్కారులు. అయితే ఓట్ల ముంగట ఇప్పుడు సీఎం సీట్లో ఊకున్న శ్రీమన్ రేవంత్ సార్ ఏమన్నాడో ఇన్నూరు రూపాయలు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఇన్నరా ఎంతైనా ఒడ్లు వండించుకోరి, 500 బోనస్ ఇచ్చే బాధ్యత నాది అన్నాడు గాని సన్న వడ్లకే ఇస్తా దొడ్డొడ్లకే ఇయ్య అనేమన్నా చెప్పిండా? అసలు తెలంగాణ రాష్ట్రంలో పండించే వరి పంటలు 100% దొడ్లు వడ్ల రకమే ఉన్నాయి. 25 నుంచి 30% సన్నొడ్లు పండిస్తున్నారు మన రైతులు. అసలు తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. 80-85% వడ్లు మన దగ్గర పండేటిగా దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ రాష్ట్రంలో 90%కు పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. యాసంగిల పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లను నూకలైతే కనుక బాయిల్ రైస్ చేసి కేరళ, తమిళనాడుకు FCI ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడేంది? తెలంగాణలో యాసంగిల సన్న వడ్లు పండేటియే దొడ్డు వడ్లు. మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక దీన్ని ఏమంటారు? అంటే 100 మంది రైతులల్లా 70 మందికి తెడ్డు చూపెట్టినట్టే కదా. ఆ 30% రైతులలో కూడా ఎంతమందికి ఎన్ని కొర్రీలు పెడతారో, అసలు ఇవి కూడా ఇస్తారో ఇయ్యరో గాని మోదాలు వడ్లు కొంటే అదే 10,000 కాడికి తెచ్చిరు కథ. చూసిరా కథ ఎట్లుందో? కుక్కతోక పట్టుకొని గోదారన్న ఇది బయట పడొచ్చు గాని హస్తం పట్టిని నమ్మి ఓటేస్తే నిండా ముంచబట్టని అనుకుంటుర్రు.